జావా డెవలపర్స్ ఆల్వేస్ ఒక ప్రాబ్లమ్ని, ఒక ఛాలెంజ్ అయితే ఫేస్ చేస్తుంటారు. అదేంటంటే వాళ్ళు నేర్చుకునే జావా వర్షన్ ఒకటి అండ్ కంపెనీస్లో వాళ్ళ రిక్వైర్మెంట్లో జాబ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసే జావా వర్షన్ డిఫరెంట్గా ఉంటున్నాయి. సో జనరల్గా మనకి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ కానీ ఎక్కువగా జావా 7 ఆర్ 8 వర్షన్ని ఎక్కువగా టీచ్ చేస్తుంటారు. బట్ ఈ మధ్యకాలంలో జావా 8కి అబోవ్ వర్షన్స్ని ఎక్కువగా అడుగుతున్నారు వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఏమన్నా ఎక్కువ చేంజెస్ ఉంటాయా జావా 8కి అండ్ అబోవ్ వర్షన్స్ కంటే? ఏం లేదండి, మీకు ఆల్రెడీ జావా 8 ఆర్ 7 కానీ వచ్చుంటే వాటికి ఏంటంటే అడిషనల్గా కొన్ని ఫీచర్స్ని యాడ్ చేసి ఉంటాయి ఎగ్జిస్టింగ్ జావా టెక్నాలజీకి. జనరల్గా ఎక్కువ మందికి జావా 6 ఎప్పటి కాలంలో జావా 6కి ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది. అండ్ జావా 8 ప్రజెంట్ ఒక లాస్ట్ 2 years నుంచి బాగా నేర్చుకునే వాళ్ళకి జావా 8 ఎక్కువగా నేర్పిస్తూ ఉంటారు, టీచింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక జావా 8 ఆర్ అబోవ్ వర్షన్స్కి ఏంటంటే ఇంకొన్ని ఫీచర్స్ని, అడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేస్తుంటారు. అదర్ కంట్రీస్లో అయితే ఎక్కువగా ఇప్పుడు జావా 17 ఎక్కువగా ఇచ్చేస్తున్నారండి. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం జావా 8 ఫీచర్స్ని అన్నిటిని కూడా తెలుసుకొని వాటి మీద నాలెడ్జ్ ఆర్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ని, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. డెఫినెట్గా ఇంటర్వ్యూస్ మీరు క్రాక్ చేస్తారు. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియాలో అన్ని జావా ప్రాజెక్ట్స్ మ్యాక్సిమం జావా 8 వర్షన్స్తోనే ప్రాజెక్ట్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అందువల్ల జావా 8 ఫీచర్స్ కన్ఫామ్గా ప్రతి ఒక్కరికి రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీటితో పాటు జావా టెక్నాలజీ మీద ఏదైతే వర్క్ చేసే వాళ్ళకి ఇంకొక న్యూ ఛాలెంజింగ్ ఏంటంటే డెవాప్స్ టూల్స్ అండ్ క్లౌడ్ టెక్నాలజీ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలని జాబ్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నారండి. సో మీకు మంచి ఆపర్చునిటీస్ రావాలి, మంచి ప్యాకేజ్ రావాలి, జాబ్ సెక్యూరిటీ ఉండాలనుకుంటే ఎవరైతే జావా డెవలపర్గా ఉన్న వాళ్ళు క్లౌడ్ రిలేటెడ్ టెక్నాలజీస్ కూడా నేర్చుకోండి. అజూర్ కావచ్చు, జీసీపీ కావచ్చు ఆర్ ఏడబ్ల్యూఎస్ కావచ్చు, క్లౌడ్ అండ్ సమ్ డెవాప్స్ టూల్స్ కూడా నేర్చుకొని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అసలు ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. ఇవే అండి కొన్ని జావా డెవలపర్స్ ఎక్కువగా ఛాలెంజ్ ఫేస్ చేస్తుంది. ఈ వర్షన్స్ని అప్డేట్ చేసుకోకపోవడం వల్ల కొంత ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంటే ఎవరైతే ఓల్డ్ వర్షన్లో వర్క్ చేసేవాళ్ళు ఒకసారిగా న్యూ వర్షన్స్, న్యూ ఫీచర్స్ నేర్చుకొని దానికి మూవ్ అవ్వడానికి ఈజీయే, బట్ ఫోకస్ చేయరు అంతే. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.